మమ్మల్ని గెలిపించండి. గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా 6 గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాలి, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తూ ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో మళ్ళీ అడుగుతాం, నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళొకసారి చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 4 రోజులుగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను తీరును చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, సమర్థంగా ప్రజలకు జవాబు చెప్పలేక, ప్రతిపక్షాలు సంధించేటువంటి, లేవనెత్తేటువంటి అంశాలకు జవాబుదారీతనం లేక పలాయనం చిత్తగించేటువంటి స్థితికి దిగజారింది. దీన్ని తీవ్రంగా మేము గర్హిస్తూ ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాల్ని మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సాంకేతికంగా తనకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి సభను వేదికగా ఉపయోగించుకుంటున్నదే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చకు సిద్ధంగా లేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. అత్యంత కీలకమైనటువంటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు సభలో లేవనెత్తేటువంటి అంశాలను నిశితంగా పరిశీలించి, గమనించి, పరిగణలోకి తీసుకొని దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఢిల్లీకి పలాయనం చిత్తగించి ఢిల్లీలో ఏదో రాజకార్యాలు ఉరగబెట్టినట్టుగా అక్కడ ఒక రోజంతా గడిపి చివరికి ఆగమేఘాల మీద శాసనసభకు వచ్చి 2.5 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఏ ఒక్క గౌరవ సభ్యుడు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు కానీ, ఇతరత్రా పార్టీలకు సంబంధించినటువంటి సోదరులు లేవనెత్తినటువంటి అంశాలకు కానీ ఏ ఒక్కదానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనంటే ఈ ప్రభుత్వం
పాలనను ఎంత ఘోరంగా బుల్డోజ్ చేస్తున్నది అనడానికి నిదర్శనం. అదే రకంగా మరి శాసన మండలిలో మేము ఆ రోజు 4 గంటల వరకు చర్చ జరిగింది. గవర్నమెంట్ తరఫున రిప్లై కోసం రాత్రి 10 గంటల వరకు 6 గంటల పాటు మేమందరం కూడా నిరీక్షించడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. చివరికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వచ్చి ఆయన ఒక గంటంబాబు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భం లేదు అని అంటే చట్టసభలను నిజాయితీగా నడిపి ప్రజా విషయాలను చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో పరాయణాన్నే వాళ్ళు మంత్రంగా అవలంబిస్తున్నట్టు ఈ చర్చల ద్వారా కనబడతా ఉన్నది. ఈ సందర్భంగా నాకు 4 విషయాలు అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు, ఎగ్గొట్టడాలు, ఎదురుదాడులు చేయడాలు, తర్వాత ఏతులు తప్ప ఇంకేది కూడా తెలంగాణ భాషలో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఎగ్గొట్టడాలు, ఎదురుదాడి చేయడాలు, అబద్ధాలు చెప్పడాలు, దాన్నే మేము లోకల్ భాషలో ఏతులు అంటాం. అంటే ఇది చిన్న 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 అదే రకంగా కోతలు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఏతులు, ఇంకా 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 అంటే ఇది బహుశా గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్నప్పుడు కావచ్చు, ఈరోజు కావచ్చు, చరిత్రలో ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత బాధ్యతారహితమైనటువంటి ప్రాంతం ఎదుటి వాళ్ళ మీద మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి సమాధానం సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 100 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. ఇది ఏడుపులు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఎగ్గొట్టడాలు. దీనికి పరిమితం అయితే ఇది ప్రజలకు జవాబుదారు ప్రభుత్వం ఎట్లయితుంది? చాలా చాలా కర్కశంగా ప్రతిపక్షం అనేటువంటి వారి గొంతును ఏ రకంగా నొక్కాలి, ప్రజలకిచ్చినటువంటి హామీని ఏ రకంగా తప్పించుకోవాలనేటువంటి వాతావరణం కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాషలో చాలా ఆయన స్థాయి, బహుశా మీరందరూ కూడా పత్రికా రంగంలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి మహానుభావులు, అనుభవజ్ఞులు ఉన్నారు. చట్టసభల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించినటువంటి దృష్టాంతం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి కేసీఆర్ గారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి అంటే ఏంటి, ముఖ్యమంత్రి పని విధానం అంటే ఏంటి, ముఖ్యమంత్రి గారి బాధ్యత అంటే ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి పాలన అందించి కాంగ్రెస్కు ఆ అవకాశం వస్తే దాని స్థాయిని అనేక రకాలుగా దిగజారుస్తున్నారు. కాబట్టి ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శాసనసభలో ప్రజల గొంతు, ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాల గొంతు, ప్రజలకు అన్యాయం చేసేటువంటి ఈ వైఖరిని తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడమే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మా బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.